ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వదిన మాటలు సరదా ముచ్చట్లు. ఈరోజు మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చాను. ఏంటంటే నేను స్టిచ్ చేసిన ఓన్గా స్టిచ్ చేసుకున్న నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ మీకు చూడండి ఒకసారి. ముందుగా ఇక్కడ చూసానా ఈ 3 లేయర్స్ లాగా స్టిచ్ చేసుకుంటున్నారు. నేను క్లాత్ వచ్చేసి క్రేప్ క్లాత్ తీసుకున్నాను. 1 2 3 4 లేయర్స్ లాగా తీసుకున్నాను. లాస్ట్ వచ్చేసి చిన్నగా తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి పైన ఇలా ఒక ఉంటుంది కదా అలాగా తీసుకున్నాను. సరే ఫుల్ ఫ్రాక్ చూసేయండి. గీర మాత్రం ఫుల్గా మనం ఎన్ని మీటర్స్ తీసుకుంటే అంత లెంత్ వచ్చేస్తుంది. నేను 6 అన్ని మీటర్స్ తీసుకున్నాను. చాలా బాగుంది. గీర మాత్రం ఫుల్గా వచ్చేసింది. నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని చిన్న చైన్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. వెనకాల చిన్న నాట్ ఇచ్చేసాను. నెక్స్ట్ డ్రెస్ ఇది నార్మల్గా పీస్ తీసుకున్నాను. బ్లౌజ్ లాగా సింగిల్ పీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్ కింద ప్లెయిన్ ఆరెంజ్ క్లాత్. ఇది వచ్చి ఫుల్ ఫ్రాక్ ఇలా ఉంటుంది. దీని కూడా ఫుల్ గేరా ఉంటుంది. ఫోటోషూట్స్కి అయితే హైలైట్ ఉంటుంది ప్లెయిన్ కలర్స్ తీసుకుంటే. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇది కూడా చాలా ట్రెండ్ అయింది అప్పుడు. షిమ్మర్ లాగా పార్టీ వరకు అయితే సూపర్ ఉంటుంది. నేను హ్యాండ్స్ వచ్చి ఇలా రఫల్స్ లాగా పెట్టాను. నెక్ నార్మల్గా సింపుల్గా పెట్టేసాను. నాకు కొంచెం సింపుల్గానే ఇష్టం. నెక్స్ట్ ఫ్రాక్ చేసేసా దీన్ని. ఇది వచ్చి 3 మీటర్స్ పడింది క్లాత్. 4 మీటర్స్ పైన 1 మీటర్ కింద 3 మీటర్స్ సరిపోయిందా. ఇది కొంచెం మల్టీ కలర్ లాగా ఉంటుంది. దీనికి ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఇచ్చాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ నార్మల్ యూ నెక్. ఫుల్ ఫ్రాక్ ఇది. నైట్ టైం ఫంక్షన్లో వేసుకుంటే మాత్రం వేసిపోతాం మనమే. మొత్తం సిల్వర్ క్లాత్ ఇది. ఇప్పుడు క్రేప్ది. దీనికి ముందు వీ నెక్ లాగా ఇచ్చేసాను. హ్యాండ్స్ వచ్చి నార్మల్ పెట్టేసాను. దీని కింద మాత్రం ఒకటే లేయర్ ఇచ్చా. ఇలా కుర్చీలాగా సెట్ చేసుకుంటే మాత్రం చాలా క్లాత్ పడుతుంది అసలు. మనం ఫస్ట్ ఇలా తీసుకున్న దానికి మాత్రం కింద 2 మీటర్స్ తీసుకుంటే నెక్స్ట్ 4 మీటర్స్ తీసుకుంటే అట్లా ఆఫ్ చేసుకుంటే 6 మీటర్స్ లెంత్ వరకు చూసుకోవాలి. అట్లా అయితేనే కరెక్ట్గా సెట్ అవ్వాలి. దీనికి సిల్వర్ చున్నీ, సిల్వర్ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను. ఇది ఫుల్ ఫ్రాక్. దీనికి వీ నెక్ ఇచ్చేసాను. హ్యాండ్స్ వచ్చి రఫ్ 2 లేయర్స్ ఫుల్ నెక్ గీరా. కదా నార్మల్ యూపై రఫుల్ హ్యాండ్స్ పెట్టకపోతే మోటగా ఉండేది. ఇది పెట్టాం కాబట్టి కొంచెం ట్రెండీగా ఉంది. క్లాత్ బట్టి కూడా మనం హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలనేది డిసైడ్ అవ్వాలి. లేకపోతే ఆ డ్రెస్ అంతా మనం స్టిచ్ చేసినంత వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ నేను స్టిచ్ చేశానని చూపిస్తున్నాను. నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చి ఇలా ముద్దలాగా పెట్టేసి దీనికి బార్డర్ ఫ్రంట్లో ఇలా ఇచ్చేసాను. మరి ప్లెయిన్గా ఉంటే బాగాలేదని చెప్పేసి ఇలా పెట్టేశాను. వచ్చి మొత్తం కూర్చోబెట్టేసాను. నా వీడియోస్ చూసినట్టయితే నేను ఇది వేసుకున్న ఫ్రాక్లో కూడా ఉంటుంది షార్ట్స్లలో. సో చెక్ చేయండి.
బాక్స్ పెట్టేశాను. నార్మల్లీ ఎంత నచ్చిందంటే మాత్రం ఇదే ఓన్ స్టిచ్చింగ్ చేసేసారు. మొత్తం నాదే ప్లానింగ్. అన్ని వీడియోస్ చూస్తుంటే ఎలా చేయాలని ఐడియాతో కుట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.